అందరికీ మరొకసారి సమయంలో మనం ప్రభురాత్రి భోజనం విషయమైనటువంటి ఆజ్ఞను ఆచరించవలసినటువంటి వారమైంది. ఈ ప్రభురాత్రి భోజనం అనేది ఆది సంఘంలో వారు విడువక దాన్ని ఆచరించినట్టుగా బైబిల్ గ్రంథం చూస్తుంది. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనంలో అక్కడ ఆది సంఘస్థులు ఏం చేశారు ఒకసారి చదవండి. 42వ వచనంలో వీరు అపోస్తలుల బోధయందును సౌహాసమందును రొట్టె విషయమును ప్రార్థన చేయటమును ఎడతెగక ఉన్నారు అని చెప్పారు. కనుక ఈ యొక్క రొట్టె విచ్చే కార్యక్రమం అనేది ఎప్పుడు చేయవలసినటువంటి అవసరం ఉన్నది అనే విషయాన్ని కనుక మనం చూస్తే అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 7వ వచనంలో అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే పౌలు ప్రయాణం చేయాల్సి ఉండగా ఆయన ఏం చేశాడంటే ఆదివారం వచ్చేంత వరకు రొట్టె విచ్చి కోసం ఆయన ఎదురు చూసినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. 7వ వచనం చెప్తున్నాడు, ఆదివారమున మేము రొట్టె విచ్చుకు కూడినప్పుడు. అంటే ఎందుకు వారు మరి ఆ సమయంలో కూడి ఉన్నారు అని అంటే రొట్టె విరవడం కోసమే కూడి ఉన్నారు అనే విషయం మనం చూస్తాం. రొట్టె ఒకవేళ ఎప్పుడు పడితే అప్పుడు విరవగలిగేది అయినట్లయితే ఆయన మర్నాడు వెళ్ళని ఉన్నాడు కదా, మరి మర్నాడు వెళ్ళేటప్పుడు అప్పుడే అంటే మర్నాడు వరకు ఎందుకు ఎదురు చూడాల్సి వచ్చిందంటే ఆదివారము పొద్దు చూడాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. ఒకవేళ అది ఎప్పుడు పడితే అప్పుడు ఆచరించగలిగేది అయితే ఆయన మరి శనివారం రాత్రే ఆయన ఈ యొక్క ప్రార్థనా కార్యక్రమంలో కొడుకున్నాడు. మరి ఆయన ప్రార్థనా కార్యక్రమంలో కొడుకుంటే ఆయన అప్పుడే దాన్ని ఆచరించవచ్చు. కానీ ఎంతవరకు ఆగాడు చూడండి, మరునాడు వెళ్ళనే నుండి వారితో ప్రసంగిస్తూ అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతుండేను. అంటే ఆదివారం వరకు ఆయన ఎదురు చూడాల్సి వచ్చింది అనే విషయం. ఎందుకు ఇది ఆదివారమే మనం చేయాలి అని అంటే ప్రభు యొక్క సంఘం అనేటువంటిది ఆదివారంనే స్థాపించబడి ఉన్నది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చదవచ్చు. అదేవిధంగా ప్రభువు మృతుల్లో నుంచి లేచినటువంటి దినము కూడా ఆదివారమే. మరలా ప్రభు పరలోకానికి ఈ యొక్క భూలోకాన్ని పెట్టి వెళ్ళినటువంటి దినం కూడా ఆదివారమే అనే విషయాన్ని మనం చూస్తాం. కనుక క్రీస్తు మృతుల్లో నుంచి లేచింది కూడా ఆదివారమే. కాబట్టి ఆ యొక్క ఆదివారానికి అంత ప్రత్యేకత ఇచ్చి ఈ ఆదివారమే అది ఆది సంఘస్థులు ఈ కార్యాన్ని ఆచరించినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. కనుక యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన యొక్క దినాన్ని గురించి పరిచయం చేశాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే కనుక అక్కడ యేసు పస్కా భోజనంలో కూర్చున్న తర్వాత ఆయన ఏం చేశాడు, వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిసి తన శిష్యులకి ఇచ్చి మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరము అని అన్నాడు. అంటే ఈ పస్కా విందు భోజనంలో వారు ఎప్పుడు కలుసుకున్నారు అంటే యేసుక్రీస్తు మరణించడానికి ముందు మరి అంటే అప్పగించబడటానికి ముందు రాత్రిలో వారు ఆ యొక్క కార్యాన్ని ఆచరించారు. యూదులైనటువంటి ప్రతి వారు కూడా ఈ యొక్క పస్కాను వారు ఆచరించి తీరాల్సిన అవసరం ఉంది. మరి ఆ పస్కాలో వాళ్ళు ఏం చేసేవారంటే ఒక గొర్రెను తీసుకుని ఏడాది మగదేని అని చెప్పండి, ఏడాది మగ గొర్రె కావచ్చు, ఏడాది మగ మేక కావచ్చు, ఏడాది ఎద్దు కావచ్చు, ఏడాది మరి పావురం అంటే తెల్ల పావురం పెట్టిన తర్వాత మరి పూల జొతను తీసుకుని వాళ్ళు ఏం చేయాలంటే పస్కాను ఆచరించవలసినటువంటి వారు ఉన్నారు. ఈ విధంగా మరి ప్రభువు కూడా యూదుడే కాబట్టి, ఇశ్రాయేలుడే కాబట్టి, లేకపోతే ఎవ్రీడే కాబట్టి ఆయన కూడా ఏం చేయాల్సిన అవసరం అంటే ఆయన పస్కా విందు భోజనంలో పాల్గొనవలసినటువంటి అవసరం ఉంది. కనుక ఆయన పస్కా భోజన విందులో ఆయన మరి రొట్టె వేసుకుంటూ వచ్చేటప్పుడు దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి దీన్ని తీసుకొని తినండి, ఇది నా శరీరం, యేసుక్రీస్తు యొక్క శరీరం. అప్పుడు ఈ యొక్క శరీరాన్ని మనం ఏమని జ్ఞాపకం చేసుకోవాలి
యేసుక్రీస్తు శరీరానికి ఏమైంది అంటే యేసుక్రీస్తు యొక్క శరీరము నీ కోసం నా కోసం కలవరి శిలువలో మరి విడవబడి ఉంది, నలగొట్టబడి ఉన్నది. అది మరి అనేకమైనటువంటి అవమానాలకు వచ్చినటువంటి శరీరంగా ఉంది. ఎందుకు ఆయనకు ఆ విధమైనటువంటి మరి ఘోరమైనటువంటి ఆ యొక్క శిక్ష పడింది అని అంటే ఆయన ఏమైనా తప్పు చేశాడా, ఆయన నోట ఏమైనా కపటం వచ్చిందా అంటే 1 పేతురు 2:21 ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు అని చెప్పారు. కనుక ఆయన యొక్క మరి ఏ పాపం చేయకపోయినా మరి ఎందుకు ఆయన్ని మరి ఆయన మీద ముఖం మీద ఉమ్మి వేశారు, ఎందుకు ఆయన్ని కొండాలతో కొట్టారు, ఎందుకు ఆయన్ని మరి రెల్లులతో కొట్టారు, రెల్లంటి బెరకలతో కొట్టారు, ఈ విధంగా అనేకమైన అవమానాలు ఆయన భరించడం కారణం ఏంటి అని అంటే మన కోసం, మన యొక్క పాపం కోసం. ఆయన ఆ విధంగా మరి ఈ యొక్క త్యాగాన్ని సమర్పించినందువల్ల, త్యాగం చేసినందువల్ల మనం ఏం చేయాలంట, మనం ఆయన యొక్క మరి శరీరంలో పాల్పొందవలసినటువంటి వారమైన ఈ యొక్క శరీరంలో పాల్పొందేటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే 5వ అధ్యాయము 2 కొరింథీ 15 మనం చదివినట్లయితే కనుక 2 కొరింథీ 5వ అధ్యాయం 15 జీవించు వారికి మీద అంటే క్రైస్తవులైన మనము జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కోసమే జీవించు కొరకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకుంటున్నాం. ఎందుకోసం మృతి పొందినట్ట? అందరి కోసం. ఈ అందరూ కూడా ఏ విధంగా జీవించాలని ఆయన ఎదురు చూస్తున్నాడంటే తన కోసం జీవించాలని ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మరి మనందరం కూడా ఈ యొక్క శరీరం అనేటువంటి యొక్క మరి విందులో మనం పాల్పొందేటప్పుడు మరి అద్భుతమైనటువంటి ఆ యొక్క త్యాగాన్ని మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం. ఈ యొక్క శరీరం అనేది ఏదో మన కోసం అంటే ఏదో ఉరిగిన ఇవ్వబడేది కాదు, మన కోసం, మన పాపల కోసం ఆయన అప్పగించినటువంటి ఆయన యొక్క శరీరముగా మనం భావించాల్సిన అవసరం. కనుక ఈ యొక్క శరీరంను ఆయన అప్పగించేటప్పుడు ఏ విధంగా చూపించబడి ఉన్నది అంటే యెషయా గ్రంథంలో ఆయన బొజ్జు కత్తిరించే వారి మౌనంగా ఉన్నట్టు గొర్రెల పోలి, వదలు తీసుకురాబడే ఎద్దులు పోలి ఆయన నోరు తెరవలేదు అని చెప్పండి. ఆయన నువ్వు క్రీస్తువా అంటే కూడా మీరు అన్నట్టే అని అన్నాడు, నువ్వు రాజువా అంటే మీరు అన్నట్టే అన్నాడు, నువ్వు దేవుని కుమారుడువా అంటే మీరు అన్నట్టే అన్నాడు తప్ప ఏ విధమైనటువంటి సమాధానం కూడా ఆయన ఇవ్వలేదు. ఒక సందర్భంలో ఆయన్ని పిలాతు ఆర్గ్యుమెంట్ చేస్తూ అంటే విచారిస్తూ మాట్లాడుతుంటాడు, నువ్వేంది యూదులు అనేకాలు నీ మీద నేరాలు మోపుతున్నారు కదా, నువ్వే తప్పు చేసేవాటి ఏం మాట్లాడాలి. ఎందుకంటే ఆయన ఏ విధంగా ఉన్నాడంటే ఆ బొచ్చు కత్తిరించవాలని పోతే ఏ విధంగా మనం మాట్లాడలాగా చివరికి ఒక మాట అంటాడు, ఏమంటాడంటే నిన్ను సిలువేయటకు నాకు అధికారం ఉన్నది, నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం ఉన్నది అని చెప్పి మళ్ళీ యోహాను సువార్త 19వ అధ్యాయంలో మాట్లాడతాడు పిల్లలు అన్నప్పుడు ఏమంటాడు ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 10వ వచనంలో పిలాతు మాట్లాడుతున్నాడు, ఆ దేశపు గవర్నర్ సమయంలో ఆయన ఏమంటాడంటే ఏంటి నువ్వు ఏం మాట్లాడలేదు, నాతో మాట్లాడవా? 10వ వచనం, నిన్ను విడుదల చేయటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువేయటకు నాకు అధికారం కలదనియు నీ వెరగవా అని ఆయనతో అన్నప్పుడు ఒకే ఒక మాట అంటాడు. ఏమంటాడు 11వ వచనంలో, అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప, అంటే ఎవరికైనా ఏదైనా చేయాలంటే అధికారం ఎక్కడి నుంచి రావాలట? పైనుండి మనకి రావాల్సినటువంటి అవసరం ఉంది. పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వారికి ఎక్కువ పాపం కలగదు అని చెప్పి ప్రభువు చెప్పేయబడదు. తర్వాత వాళ్ళు ఆయన యొక్క శరీరాన్ని సిలువేయడానికి ముందుగా ఆయన యొక్క తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ఏ రాజు ధరించేది ఏంటి? కిరీటం. మన యొక్క రాజు ధరించింది ఏంటి? ముళ్ళతో అలిగినటువంటి కిరీటం. అప్పుడు తర్వాత ఆయన వస్త్రాలు ఏం చేశారు? 5వ వచనంలో ఆయన వస్త్రాలను ఆయన ముళ్ళ కిరీటంలో హోదాకు వస్త్రం ధరించినటువంటి వారి ఎలుపులకు రాగా ఇదిగో ఈ మనుషుడు అని ఆయనతో ఆయన వారితో చెప్పడం జరిగింది. అంటే పిలాతు కూడా ఏం చేశాడంటే నేను విచారణ చేసినంత వరకు ఆయనలో ఏ దోషం నాకు కనపడలేదు,
మరి మీరు ఎందుకు ఆయన సిలువ వేయాలని చెప్పి చూస్తున్నారంటే వారు అన్నారు, అందరూ కూడా సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు, ఇదిగో ఈయన ఏ దోషం నాకు కనపడలేదు కనుక మీరే ఆయన తీసుకుని పోయి సిలువ వేయడం వారితో చెప్తున్నారు. ఈ విధమైనటువంటి మరి యేసుక్రీస్తు అన్యాయం తీర్పు తీర్చబడ్డాడు. ఏది అన్యాయం తీర్పు అంటే మీరు చూసినట్లయితే అనేక మంది అబద్ధ సాక్షులు వచ్చారు, ఆయన మీద అనేక నేరాలు మోపారు. మోపినటువంటి నేరాల్లో మరి ఒక్కటి కూడా రుజువు కాలేదు. ఏది కూడా రుజువు కాకపోయేసరికి చివరికి ఇద్దరు పనికిమాలినటువంటి వాళ్ళు వస్తారు. వచ్చి ఏమంటారంటే, ఇదిగో ఈయన మరి దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతాడని చెప్పాడు, దాన్ని మేము విన్నామని చెప్పి వాళ్ళు సాక్ష్యం చెప్తారు. ఇక యూదులకి ఏంటంటే ఇద్దరు లేదా ఒకరు లేకపోతే ఇద్దరు లేక ముగ్గురు చెప్పిన సాక్ష్యం మీద బేస్ చేసుకున్న వాళ్ళు ఒక వ్యక్తికి మరి మరణదండన విధించవచ్చు. కాబట్టి ప్రధాన యాజకుడు ఆ అధిపతులు అందరూ కూడా ఇదిగో మన సాక్షితో పని ఏంటి, ఇదిగో వీళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పి ఆయన్ని అన్యాయం తీర్పు తీర్చి ఆయన సిలువకు అప్పగించారు. ఆ సిలువకు అప్పగించడం మాత్రమే కాదు, సిలువకు పోవడానికి ముందు ముఖం మీద ఉమ్మిలేశారు, విడుగుతులు గుద్దారు, వెల్లులతో కొట్టి నేను కొట్టింది ఎవరు చెప్పు అని చెప్పిన నుంచి ఆయన గుద్ది అడిగారు, అపహాసం చేశారు. ఈ విధమైన అపహాసాలన్నీ ఆయన అనుభవించడం గల కారణం ఏంటి? ఆయన ఏమైనా దోషం చేశాడా? ఆయన ఏమైనా పాపం చేశాడంటే ఏ పాపం ఆయన చేయలేదు. కాబట్టి మరి ఎందుకు ఆయన సహించాల్సి వచ్చిందంటే మనమంతరం చేసినటువంటి పాపాలను బట్టి. మనందరం కూడా గొర్రెల వల్ల త్రోవ తప్పిపోయామని చెప్పండి. మనమందరము త్రోవ తప్పిపోయిన ఆయన పాపాలన్నీ కూడా దేవుడు తీసుకొచ్చి ఆయన మీద మోపాడు. కాబట్టి ఆ విధమైనటువంటి మరి తీర్పును ఆయన పొంది మనందరి కోసం ఆయన ఆ యొక్క కలవరి శిలువలో మరి ఆ త్యాగం చేయాల్సి వచ్చింది. తర్వాత ఆయన తీసుకుపోయి మేకులతో ఆ శిలువను ఎక్కించి మేకులతో కొట్టారు, చేతులకి కాళ్ళు కొట్టిన తర్వాత అది మాత్రమేనా అంటే ఈయన చచ్చాడా లేదా అని చూద్దామని చెప్పి ఆ యొక్క సైనికులు ఒకటి బలి తీసుకొచ్చి పక్కలో కూర్చాడు. అప్పటికి ఆయన ఆల్రెడీ చనిపోయాడు. ఎందుకంటే సెలవులో వేలాడుతున్నట్టు ఎవరైనా ఒక గంట 2 గంటల కంటే ఎక్కువగా వేలాడదీయారు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క నరాలన్నీ అంటే ఇలా వేలాడబడుతున్న శ్వాస ఆడదు. దాని మీద నిలబడ్డాడు, మేకులతో శిలువకి వేలాడదీయబడి ఆ చేతుల యొక్క బలం మీద ఆయన ఆధారపడ్డాడు. అప్పుడు ఈ యొక్క శ్వాసకోశాలన్నీ పనిచేయవు. కాబట్టి ఆయన మరి త్వరగా చనిపోయాడు. కానీ ఆయన చనిపోయాడా లేదా అని చెప్పి చూడడానికి వచ్చినటువంటి వారిలో మరి ఒకడు ఆయన యొక్క పక్కలో బల్లెలతో పొడిచి చనిపోయాడని చెప్పి మనం నిర్ధారించాం. అంతకుముందుగా సైనికులు కూడా ఆయన అపహాస్యం చేశారు. ఏమైనా అపహాస్యం చేశారు? అయ్యా నువ్వు దేవుని కుమారుడు అని అంటున్నావు కదా, మరి దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మా అమ్మను కూడా రక్షించవచ్చు కదా అని ఒక సైనికుడు అంటే సరే దొంగల్లో ఒకడు అంటాడు. అంతకంటే ఘోరమైన అవమానం మీద ఉంటుందా? వాడు వస్తే బందిపోటు దొంగ తప్పు చేశాడు కాబట్టి వాడు తీసుకుపోయి సెలవులో వేశాడు. కానీ ఏదేం తప్పు చేశాడు? ఏదే తప్పు చేయలేదు. ఆయన నోట ఏ కపటం కనపడదు. కానీ తీసుకుపోయి బందిపోటు దొంగతో సమానంగా సెలవు వేసినందువలన అందులో ఒక దొంగ మరి న్యాయంగా నీతిగా ఆలోచన చేశాడు. అంటాడు పక్కన మరొక దొంగ చూసి, అరే మనమైతే బందిపోటు దొంగలను అనేక హత్యలు చేశాము, అనేక రాబరీలు అంటే దోపిడీ చేశాము, మనకి ఈ శిక్ష న్యాయమే, కానీ ఆయన తప్పు చేశాడు రా అని చెప్పి పక్కన ఉన్నటువంటి మరొక దొంగని అతను నివారణ చూస్తాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మన ప్రభు ఏ పాపం చేయకపోయినప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ ఈ హాల్లో ఉన్నటువంటి మనందరి కోసం, ఈ హాల్లో ఉన్నటువంటి మనందరి కోసం కాదు, సర్వలోకంలో ఉన్నటువంటి మానవులందరి కోసం ఆయన ఏం చేశాడు? మరణం పొందాడు. ఆ త్యాగం చేసినందువల్లనే ఆ త్యాగ ఫలితం ఈరోజు నీవు నేను యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాను. ఆ రక్తం అనేది మనల్ని నీతిమంతులుగా చేసింది. ఆ రక్తం అనేది ఈరోజు ఇక్కడ మనలో సంఘంగా కొన్నది. ఆ రక్తం అనేది మరి మన శివ ప్రాణానికి అంటే మన శరీరానికి దేహానికి ప్రాణం కనుక ఆ రక్తం వల్లనే ఆయన మనల్ని మరి నీతిమంతులు చేసి మనల్ని ఈ విధంగా ప్రవేశించారు. కాబట్టి ఈ యొక్క శరీరంలో మనం పాల్గొంటున్నాం కనుక మనం ఏం చేయాలి అంటే మొదటి 11వ అధ్యాయంలో ఒక విషయాన్ని చెప్తాం. మొదటి 11వ అధ్యాయము 24-25 వచనాలు చూసినట్టయితే ఆయన దాన్ని విరిసి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఆయన రొట్టెల విషయం తర్వాత ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడి అని. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి మన ప్రభువుని? మనము చేసినటువంటి పాపాల కోసమే
మన యొక్క అపరాధాల కోసమే ఆయన తను తాను అప్పగించుకున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చదివాం కదా 2 కొరింథీ 5:17 జీవించే వారికి మీద మన కోసం కాదు, మన నిమిత్తం మృతి పొంది తిరిగి లేచినట్టు ఆయన కోసం జీవించవలసినట్టు వారు ఉన్నామని చెప్పలేదు. తర్వాత ఆయన ఏం చేశాడు అంటే ఆ ప్రకారమే ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనటువంటి కొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అనేటువంటి 2 అంశాలు మాట్లాడు. రొట్టెలు తీసుకునేటప్పుడు కూడా ఏం చేయమన్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకోండి చేయడం. తర్వాత ద్రాక్షరసం తీసుకునేటప్పుడు కూడా ఏం చేయమన్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకోండి చేయమన్నాడు. తర్వాత 3వ పాయింట్ ఏం చేశాడంటే, 2వ పాయింట్ ఇంకోటి ఏం చెప్పాడంటే అక్కడ 26వ వచనంలో, మీరు ఈ రొట్టెలు తిని ఈ పాత్రలోనే త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఏం చేయాలి? మనం ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నాం. ఏ విధంగా ప్రచురిస్తున్నాం మనం? ఇప్పుడు ఎవరో ఒకరు అసలు ప్రభువుని గురించినటువంటి విషయం తెలియక, బైబిల్ కార్యాలు కూడా తెలియక లోపలికి వచ్చారనుకోండి, మనం ఆ యొక్క రొట్టెను, ఆ శరీరాన్ని, ఆ యొక్క రొట్టెను, ఆ ద్రాక్షరసం త్రాగుతున్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇది ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము అని చెప్పి మనం చెప్తున్నాం కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే వారి హృదయ రహస్యాలు బయలుపరచబడి వారు ప్రభువుని అంగీకరించడానికి అవకాశం ఉంది. ఎక్కడంటే 14:26 కాబట్టి ఈ యొక్క కార్యాలని మనం ఎప్పుడెప్పుడు చేయాలి? ఆదివారం, ప్రతి ఆదివారం మనం చేయాలి. కొన్ని మత్స్యగ్రహణం చేస్తున్నట్టుగా నెలకు ఒకసారా కాదు, లేదా 6 నెలలకు ఒకసారా కానే కాదు, సంవత్సరానికి ఒకసారి అంటే కానే కాదు. మరి ఎప్పుడు చేయాలంటే ప్రతి ఆదివారం మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేయాలి. మరి ప్రతి ఆదివారం చేయాలంటే ఎప్పుడు, ఎక్కడ చేయాలా? మనం ప్రభు సన్నిధానానికి రావాలి. ప్రభు సన్నిధానానికి వచ్చినప్పుడే ప్రతి ఆదివారం ఈ యొక్క కార్యాన్ని మనం చేయడానికి కుదురుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మన కోసం చేసినట్టు గొప్ప త్యాగాన్ని మనం ఈ సమయంలో మరి స్మరించుకుంటూ మనం దాన్ని ఆచరిద్దాం, ప్రార్థన చేసుకుంటాం.